శుక్రవారం కాలకల్ మేజర్ గ్రామ పంచాయతీలో 3 గంటల పాటు ఇంటింటా ర్యాలీలో ప్రచారంలో పాల్గొన్నారు. పర్సు గుర్తుపై ఉన్న సర్పంచ్ అభ్యర్థి పురం మౌనిక రవీందర్ కుమార్ కు మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలను ఆహ్వానించారు. ప్రచార సభలో మాట్లాడుతూ గత గీతారెడ్డి హయాం నుంచి కాలకల్ గ్రామ కాంగ్రెస్ కు బలమైన స్థావరమని, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలని కోరారు. పర్సు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పథకాల సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సూచించారు. త్వరలోనే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మనకు మంచిగా ఉంటుందని నేను ఆహ్వానించి ఆయనను ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయిందో అప్పుడే మన కాళ్ళకల్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తూ ఆయనను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వేదిక మీద ఉన్న మా మాజీ ఉప సర్పంచ్ వెంకటేశమాన గారు మీకు అనుభవం తెలుసు. అదేవిధంగా ఇటు పార్టీ అధ్యక్షులు మా సీను ఉన్నాడు, గోపాల్ సీనియర్ నాయకుడు ఉన్నాడు, వెంకటేష్, ఇటు సత్యం, అటు మోయిన్, వీళ్ళందరితో పాటు మీరు ఒక్కటి గమనించాలమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలు అన్నారు. ఏందమ్మా, మొదటి గ్యారంటీ మీకే ఇచ్చారు, ఉచిత బస్. ఉచిత బస్తో ఎంత మంచి ఆలోచన అంటే అర్థం చేసుకొని, మీరు ఎటైనా పోవాలంటే మీ ఆయనని అడగాలి, లేకపోతే పెద్ద కొడుకు నన్ను అడగాలి, నేను గుడికి పోవాలి, లేకపోతే అత్తగారింటికి పోవాలి, అమ్మగారింటికి పోవాలి. మీరు ఎవ్వరి మీద ఆధారపడొద్దు అనే ఆలోచనతో ఆయన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి 4 రోజులకే చేసాడు. మరి కొందరు అంటుంటారు తిరిగితే చెడిపోతారు. తిరిగితే చెడిపోరమ్మా, తిరిగితే తెలివి వస్తుంది. ఆ ఊర్లో హైదరాబాద్లో ఏమవుతుంది, వేములవాడ గుడికాడ ఏమవుతుంది, యాదగిరిగుట్టలో ఏమవుతుంది, ఎక్కడికి పోతే ఏం పంటలు పండిస్తున్నారు, లేకపోతే ఏ ఫ్యాక్టరీ వచ్చింది, అక్కడ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అని మీకు ఆలోచన వస్తుంది, తెలివి వస్తుంది. తిరిగితే మీరు తిరగాలి, తెలివిమంతులు కావాలనే ఉచిత బస్సు ఇచ్చారు. దాని తర్వాత ఇంకొకటి ఇచ్చారు ఉచితంగా. ఏమి ఇచ్చారమ్మా, కరెంట్ బిల్లు నెల వస్తేనే కట్ చేస్తాడు ఓడో వచ్చి. ఆ 2, 3, 400 నెలకైతుంది. పెద్ద ఆయన ఇంట్లో పెద్ద ఆయన అడగాలి, లేకపోతే పెద్ద కొడుకు నన్ను అడగాలి, మొగని నన్ను అడగాలి. మీరు ఎందుకు ఎవరిని అడుక్కుంటే బతకాలి, ఎవరిని అడగొద్దు అనే ఆలోచనతో కరెంటు 200 యూనిట్ దాకా ఫ్రీ ఇచ్చారమ్మా. నెలకు 300-400 అంటే ఏడాదికి 5,000 అవుతాయి అమ్మా. ఆ 2 మాఫీ చేస్తూ ఇంకోటి కూడా సిలిండర్ అయిపోగానే ఏమయ్యా పైసలు ఇస్తావా అనాలి. అవన్నీ అనొద్దు. దాంట్లో కూడా మీకు సబ్సిడీ ఇచ్చిర్రు. మేము చెప్తున్నా కదా, ఎవరికైనా రానోళ్ళు ఉంటే వాళ్ళకు రేపు మా మౌనిక సర్పంచ్ కాగానే ఎవరికైతే సబ్సిడీ వస్తలేదో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ అన్నిటికైనా ఏదమ్మా మీరు ఆలోచించుర్రి. రుణమాఫీ అని రైతులకు చేసిర్రు. మీ దగ్గర తక్కువ బాకీ ఉంటే మనం మనసుల లోపల ఎప్పుడు తెస్తుందో బాకీ అని భయంతో ఉంటారు. ఆ బాకీ లేకుండా రైతులు అందరూ కూడా పెళ్లి చేసుకున్న ఆడమ్మాయిలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోతారు. ఆడ రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేకపోతే రేపు అనుకోకుండా మన అయితే దావఖానా పోతే కూడా దావఖానా కూడా వాళ్ళు సబ్సిడీ ఇయ్యరు అని రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. ఇంకా ఎవ్వరున్నా మీ ఇంట్లో పిల్లలు చదువుకొని ఉంటే కంప్యూటర్ మీద ఆ ఇంట్లో కూర్చొని అప్లై చేయొచ్చు. రేషన్ కార్డు ఆ విధంగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇవన్నీ ఏమో ఎలక్షన్ల ముందు చెప్పి చేసారు, కానీ ఒకటి చెప్పకుండానే చేసిండమ్మా. ఏం చేసిండు చెప్పండి. సన్న బియ్యం అమ్మ, మీ బియ్యం రాగానే ఎడిపోతుండే అమ్మా. రైస్ మిల్ వచ్చి ఎత్తుకపోతుండే, లేకపోతే లంబడోళ్ళు వచ్చి కొనిపోతుండే. మేమేం తింటున్నామో మీరు కూడా అవి తినాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇచ్చిరమ్మా. మరి సన్న బియ్యం అందరు తింటారు. ఇక కొన్ని ధైర్యం ఉంటుంది. ఏ తీరితే ధైర్యం ఉంటుందమ్మా, ఇల్లు ఉంటే ధైర్యం ఉంటుంది. మరి ఆ ద్వారా కేసీఆర్ ఎప్పుడు కూడా ఏ డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేడా. మరి మేము వచ్చినాక ఎవరికైతే జాగుందో వాళ్ళందరికీ కూడా 5-5 లక్షలు ఇస్తున్నామమ్మా. రేపు కూడా మేము చెప్తున్నాం, ఇంతకు ముందు పోతుంటే అడిగిరు, రేపు కూడా మౌనిక గారు సర్పంచ్ కాగానే మీ దగ్గర 20 మంది కడతారా, 80 మంది కడతారా, అందరికీ 5-5 లక్షలు ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికి ఏందమ్మా, ఒక ఇల్లు ఉంటే ఒక ధైర్యం. అరే నాకు ఇల్లు ఉంది, ఏదైనా సరే ఆ ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం. 2 గంటలు ఏడుండి ఆ సార్లను ఎదిరించి ఇల్లు గుల్ల కొట్టకుండా ఆపినాం. ఇక్కడ ఎవరికన్నా ఏదైనా ఆపద అయితే, లేకపోతే ఎవరైనా చనిపోతే, ఏదైనా సమస్య ఉంటే నేను మీ దగ్గరకు వస్తున్నా. మరి రేపు కూడా నాకు ఇక్కడ సహకరించే వ్యక్తి సర్పంచ్ అయితేనే నేనేమన్నా చేయగలుగుతా. ఇప్పుడు మీరికేసి నేను చెంచా తీసుకొని వస్తా,
కానీ ఇక్కడ వేసేటోళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే నేను కూడా పని చేయలేను. అందుకోసమే అర్థం చేసుకోరి. వేరే వ్యక్తులు ఎవరు వాళ్ళు ఎసంటోళ్ళు ప్రభుత్వ భూములు గుంజుకుంటారా లేకపోతే దేవుని భూములు గుంజుకుంటారా? మరి వీళ్ళు వాళ్ళైనా గుంజిర్రా, ఇప్పటికి వాళ్ళైనా మోసం చేసిర్రా? అది కూడా ఆలోచించుర్రి. వ్యక్తిని చూడుర్రి, సేవ చేసేట ఆయనను చూడుర్రి. అందుకోసమే వీళ్ళిద్దరు ఇంతకు మూలు మచ్చ లేకుండా సేవ చేసిరు. రేపు రాబోయే కాలంలో కూడా మీరు గెలిపిస్తే మాకు ఇంకా ధైర్యం వస్తుంది. కాళ్ళకి ఇంకా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. మరి ప్రభుత్వంలో ఉన్నది మా రేవంత్ అన్న 3 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు పాలిస్తాడు. మీకు ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా మరి మేము ముందుండి సేవ చేస్తాం. కానీ మేము ఆ సేవ చేద్దానికి కూడా ఇక్కడ సర్పంచ్ అవసరం. మేము మీదికించి బడ్జెట్ తీసుకొస్తాం. మరి ఆ సర్పంచ్ సంతకం రేపు ఇల్లు శాంక్షన్ అప్పుడు సర్పంచ్ అమ్మ శాంక్షన్ పెట్టాలి. ఒక పెన్షన్ ఇవ్వాలన్నా సర్పంచ్ అమ్మ శాంక్షన్ పెట్టాలి. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా సర్పంచ్ అమ్మ. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఇంకా 2 రోజులు ఉంది, రేపు 1 రోజులు ఉంది. మా అమ్మకి చెప్తున్నాం, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలు అందరికీ ఒక్కొక్కటి వేపిస్తే మా మౌనిక గెలుస్తుంది. ఒక్కొక్కరు 2 ఓట్లు వేపించినా 5 ఓట్లు వేపిస్తారని మా సేట్ అంటారు. ఒక్కొక్కరు వేపిస్తే గెలిపిస్తుంది. మీ అందరికీ వాళ్ళు గెలిచిన